పట్టిసీమ జలాలు కృష్ణా డెల్టా ఆశలకు ఊపిరిపోశాయి. ఎల్నినో ప్రభావంతో ఆశలు వదిలేసుకున్న రైతులు మళ్లీ సాగుబాట పట్టారు. పట్టిసీమ పరవళ్లు చూసి నాట్లు వేసుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబిలేసు అందిస్తారు. తర్వాత వచ్చే ఆరుద్ర కార్తీకి వ్యవసాయ పరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ కార్తీలో కురిసే వర్షాలు అమృతమని, ఈ వర్షాల వలన పంటలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, చీడపీడల ప్రభావం చాలా తక్కువగా అని చెప్పేసి రైతులు భావిస్తారు. అయితే ఎల్నినో ప్రభావంతో ఈ ఆరుద్ర కార్తీ రైతులు నిరాశపరిచిందని చెప్పవచ్చు. సాధారణంగా గత ఏడాది ఈ పాటికే మేలోనే ఆశాజనకంగా వర్షాలు కురవడంతో ఖరీఫ్ పంటలు కూడా ఆశాజనకంగా సాగిన పరిస్థితి. కృష్ణా డెల్టా విషయంలో దాదాపుగా అధికారికంగా 10 లక్షల ఎకరాలు, అనధికారికంగా 13 లక్షలకు ఎకరాలు పైగా సాగు భూమి ఉన్నప్పుడు కూడా ఈ డెల్టా ప్రాంతంలో ఏమాత్రము ఖరీఫ్ ముందుకు సాగిన పరిస్థితి. నారుమల్లి కూడా నీరు అందక దాదాపు రైతులైతే మోటార్లతో సహాయంతో అందిస్తున్న పరిస్థితి. నాట్లేసి మేము నాట్లు మొదలుపెట్టి 20 రోజుల నుంచి చేస్తున్నాం. ఎకరానికి వచ్చి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ 7,000 రూపాయలు ఇస్తున్నాం. మళ్ళీ నాట్లు వేసాము, అవి ఎండిపోతున్నాయి. మళ్ళీ ఇంకో 2వ ట్రిప్ 3,000 రూపాయలు ఇచ్చి నాట్లు వేస్తున్నాం. లీటర్ పెట్రోల్ వచ్చి 150 రూపాయలు తీసుకుంటున్నారు. పెట్రోల్ ద్వారా ఇంజిన్లు పెట్టుకుని తోడి కొన్ని వేల ఎకరాలు నాట్లేస్తున్నాం. ఉంటాయో పండుతాయో వానదేవుడు ఎప్పుడు మమ్మల్ని కరుణిస్తాడో తెలియదు. ప్రస్తుతం ఈ పట్టిసీమ నీళ్ళు బ్యారేజ్కి రావడము, బ్యారేజ్ నుంచి తర్వాత కాలువలకు రావడము, కాలువల నుంచి పొలాల యొక్క ధరికి చేరుతుండడంతో రైతులు తర్వాత పొలాల్లో సదడి కనిపిస్తుంది. పొలాలు ఇప్పటికే మనం చూస్తున్నాము. పొలాల్లో దమ్ము చేయడము, తర్వాత కాస్త దమ్ము అయిన పూర్తి పొలాల్లో నాట్లు వేయడము, నాట్లు తర్వాత ఇటు నారుమల్లి కూడా నీరు పెట్టుకోవడం అయితే మనం చూస్తున్నాము. ఈ పరిస్థితి అయితే ఎల్నినో ప్రభావంతో పూర్తిగా పంటల్లో సాగుపై ప్రధానంగా ఖరీఫ్లో వరి సాగుపై పూర్తిగా ఆశలు వదులుకున్నామని చెప్పేసి రైతులు చెప్పారు. అయితే పట్టిసీమ నుంచి బ్యారేజ్ ఇటు పొలాలకు ఈ పట్టిసీమ నీళ్లు గోదావరి జలాలు రావడంతో కాస్త మాకు ఆశలు రేకెత్తాయని చెప్పేసి ఈ నేపథ్యంలో పంటలకు తాము సమాయత్తమవుతుందని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి. ఎల్నినో వల్ల నాట్లు పడతాయా పడవా అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని ఈ సంవత్సరం చాలా తొందరగా నీరు అందించడం అనేది జరిగింది. ఆ కృష్ణా జలాల కలుపుతం వల్ల నాట్లు వేసి కట్టి దమ్ములు చేసుకున్నాం. నాట్లు పడతాయేమో ఆశతో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇప్పుడు బందరు కాలువ వద్ద ఉన్నాము. కృష్ణా డెల్టాలో ప్రధాన కాలువ అయిన బందరు కాలువ ఇది. సాధారణంగా ఈ నెల 1వ తేదీన కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేసినప్పుడు కూడా బల్లిపరు వద్ద రైవేస్ కాలువకు ఏమాత్రం కూడా అక్వైడేట్కు దాటని పరిస్థితి అయితే బందరు కాలువ కూడా చుక్కునీరు పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల నుంచి పైకి తీసుకురావడంతో పట్టిసీమ నుంచి ఇక్కడ బ్యారేజ్కి తరలి తీసుకురావడంతో ప్రస్తుతం అయితే బందరు కాలువ సాగునీరు ప్రవాహాన్ని చూస్తున్నాము. కాలువ దాదాపు సగాన్ని బాగా నీరు ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కృష్ణా జిల్లాలో ఈ కాలువ కింద దాదాపు 1.60 లక్షల ఎకరాలు ఆయకట్టేది ఉంది. ఇందులో ప్రధానంగా వరి సాగు చేస్తారు. కృష్ణా డెల్టా ప్రాంతం నుంచి కెమెరామెన్ సాయితో ఓబిలేష్, ఈటీ న్యూస్.